మన నాయకుడు, మన ఎమ్మెల్యే గారు, ప్రజానాయకుడు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజాసేవకు అంకితమైన రైతు బిడ్డ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి డోన్ పట్టణంలో కథం దొక్కినారంటే రైతులు, ఇది సంబర సభ, ఇది రైతుల సంతోషం. ఎందుకంటే వందలాది ఎద్దుల బండ్లు, రైతుల ఎద్దుల బండ్లు, వందలాది ట్రాక్టర్లు వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా వచ్చి మరి మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు, అదేవిధంగా మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి బాధ్యతలు చేస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఇంత పెద్ద ఎత్తున డోన్లో నిజంగా ర్యాలీ వస్తుంటే ఇక్కడ పాల్గొన్నోళ్ళే కాదు, ర్యాలీలో అందరూ కూడా రోడ్లకు ఇరువైపులా చేతులెత్తి వాళ్ళ హర్షాతి సంతోషాలను సంబరాలను చెప్తున్నారంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గొప్పతనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇవాళ మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మాట ఇచ్చిన ప్రకారం చేస్తుంది. అయితే దీనికంతా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మనకెంతో ఇతోధికంగా సహాయం చేస్తున్నాడు కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా ఇక్కడ జనసేన నాయకుడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న నాయకుడు. మరి ఆయన కూడా నిరంతరం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవాలని చెప్పి అందరి సమక్షంలో చెప్తున్నాడంటే ఇది ఎన్డీఏ కూటమి ఐకమత్యం. మరి కూటమి ఏదో బీటలు వాడుతుంది, కూటమి ఏదో అయిపోతుందని గుంతకాటి నక్కల్లా కాసుకునే మరి ప్రతిపక్షం కూడా రాలేదు, ప్రతిపక్షం అని చెప్పుకొని కూడా వాళ్ళకి అవకాశం లేదు. అట్లాంటి వాళ్ళు ఏదో పగటి కలలు అంటున్నారంటే ఇది ఎప్పుడు జరగదు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మరి రైతు అన్నదాత సుఖీభవలో 7,000 రూపాయలు 40 లక్షల మంది రైతులకు చిన్న విషయం కాదు ఇది. అదే జగన్మోహన్ రెడ్డి ముష్టి 6,000 ఇచ్చి మరి సంఖ్య కూడా తగ్గించినాడు, చాలా తగ్గించినాడు. కానీ మన నాయకుడు మరి ఈరోజు డబల్ చేసి, వచ్చే అమౌంట్కు డబల్ చేసి 20,000 ఇస్తానని చెప్పేసి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2,000తో కలిపి 5,000 రూపాయలు ఇచ్చినాడంటే ఇది చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి, చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకు మరి నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అన్న తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా మీరు చూసినారు. 70 లక్షల మందికి రాష్ట్రంలో పిల్లలకు తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు, 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో, 2,000 స్కూల్ అకౌంట్లో వేసి ఒక చరిత్ర సృష్టించినాడు. 10,000 కోట్లు తల్లికి వందనానికి ఖర్చు పెట్టినాడంటే ఇది మరి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు అన్ని చెప్పుకుంటూ పోతే మాకంటే ఎక్కువ పల్లెల్లో మన నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రచారంలో ప్రకాష్ రెడ్డి అన్న వెంట మేము పోయినాం. ప్రకాష్ రెడ్డి అన్న వెంట పోయినప్పుడు మైక్ తీసుకోకముందే ఆయన చెప్పేవాడు, రామకృష్ణ సూపర్ 6 కార్యక్రమాల్లో చెప్పండి, సూపర్ 6 కార్యక్రమాల్లో చెప్పండి అని. అదే కార్యక్రమాలు చెప్పినాం. అన్నదాత సుఖీభవ ఇస్తాడు, మెగా డిఎస్ ఇస్తాడు, తల్లికి వందనం ఇస్తాడు, శక్తి మరి ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని కూడా రేపు 15వ తారీఖు ఇస్తున్నాడు, ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తున్నాడు, ఉచిత ఇసుక ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా అవన్నీ ప్రజల్లో చెప్తే ఈరోజు మరి వాటన్నిటినీ ఒక్కటి కూడా తప్పిపోకుండా రేపు 15వ తారీఖు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాడంటే ఇది మన నాయకుడు, మన ప్రభుత్వం చిత్తశుద్ధి, మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఉన్న అంకిత భావం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అందుకే ఈరోజు ఈ సంబర సభలో అందరూ కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసే మరి ప్లే కార్డులు పట్టుకొని మరి అవి తీసుకొని ర్యాలీలో పాల్గొన్నారంటే నిజంగా ఇది వండర్. ఎందుకంటే 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి ఇక్కడ మరి పెద్ద ఎత్తున నాన్ వెజిటేరియన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, లేకపోతే ఆడ ఒక మయసభ వేస్తున్నామని చూపిస్తూ ఈ రకరకాలుగా ప్రజల్లో మరి ఇంటింటికి పత్రికలు ఇవ్వడం ఇది ఎప్పుడు చూడలేం మనం. ఇంటింటికి పత్రికలు అన్ని చేసినా సరే అది వేరే విషయం. మరి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక్క పిలుపుతో వేలాది మంది వచ్చినారంటే ఇది సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వం పట్ల, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసం, తెలుగుదేశం పార్టీ నాయకులకున్న విశ్వాసం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కథం దొక్కినాము. ఈరోజు డోన్ పట్టణంలో
ఎన్డీఏ కూటమి నాయకులు జెండాలు రెపరెపలన్నాయి. రైతులు మరి వాళ్ళ ఇద్దరు వాళ్ళతో కథం దొక్కినారు. మనం వస్తుంటే, మన నాయకుడు వస్తుంటే పైనుంచి పూల వర్షం కురిపించినారు, ఆశీర్వదించినారు. కాబట్టే ఎవరు ఏం మాట్లాడినా, ఎవరికి ఎన్ని గుంత కట్టినక్కల్లా ఆశలున్నా అవన్నీ ఏమి ఫలించవని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇందాక నేను ఆశ్రమంలో చెప్పాడు, పులివెందల ఒంటిమిట్ట రెండు పోయినాయి, రెండు ఎత్తిపోయినాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే మళ్ళా ఎలక్షన్ జరపాలంట. ఇది మరి దయ్యాలు వేదాలు వెల్లించినట్ల ప్రజాస్వామ్యాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఇది ఆయన నైజము. కాబట్టే ఈరోజు మనకు మంచి రోజులు వస్తున్నాయి. మనందరం కలిసికట్టుగా ఐకమత్యంగా నాయకత్వంలో, కూట నాయకత్వంలో ముందుకు సాగుదాం. మనకు సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు, సుజాతమ్మ ఉంది, మనకు రాఘవేంద్ర రెడ్డి ఉన్నాడు. అందరి నాయకత్వంలో మనం ముందుకు పోదాము. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకుందాం. మన నాయకుడు ఒకే ఒక్క కార్యక్రమం ఈరోజు పొద్దున్న లేస్తే ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉన్న 34-38 చెరువులను నింపే కార్యక్రమం తీసుకున్నాడు. హంద్రీనివా నుంచి రైతులు సస్యశ్యామలంగా ఉండాలా, రైతులకు ఏ ఇబ్బందులు ఉండకూడదు. ఆయనకు మరి కొంత కాలు సమస్య ఉంటే కూడా ఆయన ఎంతో పట్టుదలతో వచ్చి చెరువుల దగ్గర నిలబడి అక్కడ ఆఫీసర్లను పిలిచి కార్యక్రమం చేస్తున్నాడంటే అది సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి ప్రజల పట్ల, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని మీకందరికి మరొక తూరి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ మరొక తూరి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.